గవర్నమెంట్ వచ్చి 11 నెలలు దాడుతుంది, అయినా ఏం చేయట్లేదని వైసీపీ మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు సార్? పెన్షన్ 4000 చేశారండి, ఫ్రీ ఇస్తున్నారు సార్, గ్యాస్ డబ్బులు వేస్తున్నారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఈ 11 నెలలకే చాలా అభివృద్ధి జరుగుతుంది సార్. ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పోలవరమే గాని, అమరావతి గాని ఇదంతా చాలా చక్కగా జరుగుతుందండి. వాళ్ళు అంటున్నారు మేము ఉండుంటే అసలు చెప్పిన ఇచ్చేసే వాళ్ళం, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమి ఇచ్చేస్తారండి? అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే చాలా మంది అన్యాయం అయిపోయారండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రెజెంట్ అందరికీ బాగానే ఉంది. మరి అలానే తప్పుడు సమాచారం మాత్రం అది చాలా రాంగ్ అండి. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? ఒకసారి వాళ్ళు కూడా పెన్షన్లు 250 చేసి పెంచారు. ఈ ప్రభుత్వం ఒకసారి ఇచ్చింది సార్. ఇప్పుడు మహిళలకి గ్యాస్ బండ్లు గాని, ఫ్రీ ఇసుక కానీ, అన్నా క్యాంటీన్లు గాని, ఇవన్నీ ఇదేం చిన్న చిన్న పనులు కాదు. వైసీపీ ఈ గవర్నమెంట్ అప్పులు పాలు చేసి ఏమి కట్టకుండానే గత ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పులో ఉంది సార్. ఆ అప్పు అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరుస్తూ ఇంతవరకు ఈ పథకాలన్నీ ఇచ్చిందండి. అది ఇవ్వటం కూడా చాలా గ్రేట్ సార్. తక్కువ అప్పు చేయలేదు గత ప్రభుత్వం, కోట్లలో అప్పు చేసిందండి. ఆ అప్పు తీర్చుకొని ఈ రకంగా చేస్తుంది ప్రభుత్వం అంటే ఇంకా 4 ఏళ్లలో ఇంకా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని మేము అందరం ఆశిస్తున్నామండి. ప్రజెంట్ ప్రతి ఆడబిడ్డ కూడా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గంజాయి తగ్గింది, తాగుడు తగ్గింది. ఇప్పుడు అర్ధరాత్రి రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నాం సార్. ఒకప్పుడైతే చాలా భయపడిపోయేవాళ్ళం, ఏ రోడ్డు మీద ఎవడ అడ్డపడతాడా, ఏ మహిళల్ని ఏమి చేస్తారా అని భయపడ్డాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల నుంచి కూడా ప్రశాంతంగా ఉంది సార్. ఎక్కడ గొడవలు గాని, గంజాయి గాని ఏమీ లేదు సార్. అంతా ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రతి దానికి బందోబస్తు బాగా పెడుతున్నారు సార్. గతంలో ఎలా ఉండేది? గతంలో అసలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేసేదండి. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదు. అప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే ఆ నాయకులను బట్టే వాళ్ళు కూడా చేసేవారు అనుకోండి, వాళ్ళని అంటానికి తప్పులేదు. ఇప్పుడు మేము ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు 10 మంది 20 మంది పోలీసులు వచ్చి స్పాట్ లోకి వచ్చేస్తున్నారు సార్. ఇప్పుడు అంత కన్వీనియంట్ గా ఉంది సార్. ఈ 11 నెలలు ఎలా ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఉచిత సిలిండర్ ఇచ్చారా, 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు ఒకే టైంలో పెంచారా, ఇలా 1 by 1 చేసుకుంటూ వస్తుంది కదా ఈ ప్రభుత్వం. నువ్వు చెప్పిన దానికి సంవత్సరానికి 250 రూపాయలు నువ్వు పెంచావు, 3000 రూపాయలు పెంచిన అన్నావు, 250 రూపాయలు సంవత్సరానికి పెంచావు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? వచ్చిన వెంటనే 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది కదా, ప్రతి నెల 4000 పెన్షన్ ఇస్తుంది కదా, సంక్షేమాలు కూడా చేస్తున్నారు కదా. ఇంకా దానికి టైం కావాలి కదా కొంచెం. మీరు చేసిన ఈ దోపిడీ అంతా కూడా పూడ్చుకుంటూ రావాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలంటే ఒక్కొక్క స్టెప్ మెట్లు కట్టుకుంటూ రావాలి. కాబట్టి ఒక్కొక్క పథకం ఖచ్చితంగా వదులుతారు. రానున్న 1 సంవత్సరంలో మిగతాయి కూడా వదులుతారు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదంతా కూడా వాళ్ళు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు. పథకాలు ఇవ్వలేదు కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల పాలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి మొన్న మీరు కూడా చూశారు, దావోద్ వెళ్ళారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు. అంతకుముందు మీరు ఉన్నప్పుడు ఏ మినిస్టర్ వెళ్ళి తీసుకొచ్చారు? కోడిగుడ్డు మంత్రి తీసుకొచ్చాడా? డాన్సులు వేయటం, ప్రోగ్రాలు పెట్టడమే కానీ ఏనాడు కూడా ఒక కంపెనీ తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న కంపెనీలు, అమర్రాజా కంపెనీలు అన్నిటిని కూడా తెలంగాణ పంపించేశారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు కదా. ఇప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా సంక్షేమాలు అందరికి పంచేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా ముందు కూడా వస్తాయి. కళ్ళు తెరవాలి, వైసీపీ ఇంకా తెలుసుకోవాలి. ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడితే ఎలా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత చక్కగా సజావుగా సాగుతుంది. సేఫ్ సైడ్ లో ఉన్నారు అందరూ కూడాను, యువత అందరూ కూడాను. పిల్లలు విద్య, వైద్య, ఆరోగ్య ఖర్చులకు సంబంధించి గాని ప్రతిదీ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. చాలా డిఫరెంట్ ఉందండి. గతంలో అప్పులు చేసి అభివృద్ధి లేదు కదా, పనులు లేవు, అభివృద్ధి లేదు. పిల్లల చదువులు గాని, ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే అక్కడ మనకి ఏది కూడా అవ్వలేదండి. నిరుపేదలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఉన్న వైసీపీ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరైన పథకాలు ఇవ్వట్లేదు. అదే మేము ఉండుంటే పథకాలు ఇచ్చేవాళ్ళం. చూసాంగండి 5 ఏళ్ళు ఎంత బాగా పథకాలు ఇచ్చి ఎంత అభివృద్ధి చేసి ఎంత అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారో ప్రజలందరూ చూశారు. దానికి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి. రాపోవటం వల్ల చాలా 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 సంతోషంగా ఉంది. ముందు జగన్మోహన్ రెడ్డి రాపోవటం అందరికీ కూడా చాలా మంచి జరిగింది. సంవత్సరానికి 3 బండ్లు ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి
3 ఇవ్వటం వల్ల అండి మహిళలకు ఆదా చేయటానికి ఆ అమౌంట్ ఏదన్నా ఒక పిల్లల ఒక ఫీజు నిమిత్తం కానీ ఇంట్లో కనీస అవసరాలు ఏమైనా తీర్చుకోవడానికి కానీ చాలా ఉపయోగపడ్డాయండి. బుక్ చేసుకున్న ఒక అమౌంట్ కూడా మా ఖాతాలోకి జమ అయిపోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఎంత పడిందో ఇప్పుడు ఎంత? 810 రూపాయలు పడింది సార్ ఫస్ట్. మళ్ళీ మొన్న ఏప్రిల్లో మళ్ళీ 2వ విడతలో కూడా నేను బుక్ చేసుకున్నాను. ఆ అమౌంట్ కూడా మళ్ళీ నాకు వచ్చేసినాయి. అంటే ఇలా అమౌంట్ మీకు పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. ఆ డబ్బులు మనకి ఆదానే కదా, అది మనం మరొక ఖర్చు కింద ఉపయోగించుకోవడానికి దోహదపడతాయి. అధికారం కోల్పోయి 11 సీట్లు వచ్చినా కానీ ఇష్టానుసారంగా మళ్ళీ అదే బూతులు అయ్యే మాటలు అధికారులను కూడా మాట్లాడటం కరెక్టేనంట సార్? అది కరెక్ట్ అనే మీరు మళ్ళీ ఎట్లా అడుగుతున్నారు? మీరు కరెక్ట్ కాదనే కదా 152 సీట్లు వచ్చిన వాళ్ళకి 11 సీట్లు ఇచ్చింది ఇదే ప్రజలు. మరి ఎట్లా అడుగుతున్నారు? మరి కరెక్ట్ కాదని సంగతి ప్రజలు తెలుసు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఇలాగా మాట్లాడితే ఆ 11కి మరి ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మహిళలను దుర్భాషలాడటం, ఇంట్లో వాళ్ళని దుర్భాషలాడటం, ఇవన్నీ చూసి అన్నిటికన్నా చాలా అంటే అసలు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కాదు నేనేమైపోతున్నాను అన్న భయంతో మాకొద్దు చాలు బాబు, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఏదో నీకేసాం ఓటేసాం అని చెప్పేసి అనుకున్న ప్రజలు నువ్వు వద్దులే బాబు అని చెప్పేసి అని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారు. మళ్ళీ అదే భాష, మళ్ళీ అదే మాట, నేను వస్తే మళ్ళీ అధికారం తొలగిస్తాను. ఇవన్నీ అసలు సభ్య సమాజం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని కూడా మళ్ళీ ప్రతి అసహించుకునేలాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ సరే లాండ్ ఆర్డర్ లేదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయి, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. వైసీపీ వాళ్ళు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చట్టం తన పని దాన్ని చేసుకుపోతున్నట్టుగానే ఉంది. కానీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు అయితే చేయట్లేదు. కక్ష సాధింపుల్లో వీళ్ళలాగా తీసుకెళ్ళిపోయి భయపెట్టి అట్లాగేమో ఎవరూ చేయలే. చట్టం తన ఏదైతే జరిగిందో వాళ్ళ మీద ఏదైతే ఇంతకుముందు మాట్లాడారో, అసభ్యపరంగా మాట్లాడారో ఆ కేసులు ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ ఒక పరంపర విచారణలో జరిగిన భాగం అవన్నీ. దాన్ని తప్పనిసరిగా ఆ విధంగా చట్టం తన పని దాన్ని చేసుకుపోతున్నప్పుడు మనం ఏం చేయదు. పర్సనల్గా జైలుపై తీసుకెళ్ళిపోయి ముఖ్యమంత్రిగా మాజీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారిని అంతకుముందు తీసుకెళ్లి 6 నెలలు జైల్లో పెట్టి ఇవన్నీ కూడా పర్సనల్ గ్లడ్జీలు. అట్లాగే ఎవరు చేయలేదు కదండి. అలా చేస్తే అనుకోవచ్చు, అలాగేం చేయలేదుగా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పనులు ఎలా? కొద్ది పర్లా అప్పుడు మేము ఇప్పుడు బాగానే ఉండే పనులు, ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఉసుక ఉచితంగా ఇవ్వటం వల్ల కొద్దిగా పనులు పెరిగినాయి. అంతకుముందు ఉసుకలాగే మేము ఇబ్బంది పడేవాళ్ళం. ఉసుక వచ్చాక కొద్ది పనులు దొరుకుతున్నాయి. అంటే ఈ గవర్నమెంట్లో ఇసుక డబ్బులు వసూలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నాం. ఏమో ఇప్పుడైతే మాత్రం ఉసుక ఫ్రీ అంటున్నారు. టాటర్ ఖర్చు పెట్టుకోవటం, మొట్టా ఖర్చు, టాటర్ ఖర్చు అంతే. గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో ఇసుక రేట్ ఎలా ఉంది? ఇప్పుడు అప్పుడు టాటర్ 7,000, 5,000, లారీ కొనాలి 14,000 అట్టుండేది. ఇప్పుడు లారీ అయినా 4,000, 3,000కు ఇంటికి వచ్చేసేస్తుంది. అంటే వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, ఇసుకని పేరుకే చెప్తున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు. వాళ్ళు అదంతా అబద్ధం అండి. తెచ్చుకునే వాళ్ళకి తెలిసిద్ది, వాళ్ళు అటు చెప్పే వాళ్ళకి ఏం తెలిసిద్ది. ఉసుకెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళకి తెలిసిద్ది. ఈ గవర్నమెంట్ మీకు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా పనులు దొరుకుతున్నాయి కండి. ఎవరికంటే పనులు లేవు, ఉసుక ఫ్రీ ఇవ్వటం వల్ల పనులు దొరుకుతున్నాయి. అది తేడా గవర్నమెంట్కి గవర్నమెంట్కి. అంటే ఈ గవర్నమెంట్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏమి ఇవ్వట్లేదు అన్న. ఏమి ఇచ్చేది ఏముందండి, మనకు పని దొరికితే చాలండి. ఇంకేమి ఇవ్వాలి? శుభ్రంగా 3 పూట్ల రోజు వారానికి 6 రోజులు పని దొరికితే చాలు. ఇంకేమి ఇవ్వని అవసరం లేదు. పని పుష్కలం చూపిస్తే చాలు లేబర్కి. ఇంకేం కావాలి? గవర్నమెంట్ వచ్చిన పని ఉందా? ఏముందండి.